మౌనం పాటించి వారందరికీ ఓం శాంతి శాంతి శాంతి. మీ దగ్గరికి వస్తాను అంటే ఇక్కడ స్టేజ్ మీద ప్రతి ఒక్కళ్ళకి టైం ఇవ్వాలంటే 1 నిమిషం ఇచ్చినా కానీ మనకి 2 రోజులు పడుతుంది. అందుకని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మీ యొక్క అనుభవాలను వీలైనంత క్లుప్తంగా అంటే మధుర స్ఫూర్తులు ఇక్కడ అనుభవాలంటే వేరే కాదు, మీ స్కూల్లో చదువుకున్నప్పుడు ఇక్కడ మీ యొక్క మధుర జ్ఞాపకాలు ఏమన్నాయో అవి నెమరు వేసుకోండి. జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి, ఆ గుర్తు తెచ్చుకోండి. ఒకళ్ళనొకళ్ళు అభినందించుకోండి. వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ కాలం గడుపుతూ ఉంటే మంచి బ్రేక్ ఇద్దాం. అప్పటిదాకా మీ యొక్క చిన్ననాటి ముచ్చట్లని ముచ్చరించుకోవాల్సిందిగా చాలా కొద్ది మంది సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టాం. అంటే ఇది అందరినీ కలపడం కోసం చేసినటువంటి కార్యక్రమం. అటువంటి వారు ఎవరైనా వాలంటీరీగా మీరు మీ శక్త్యానుసారం ఇవ్వదలిస్తే గోగినేని మురళి గారు ఆయన్ని కలవలసిందిగా కోరుతున్నా. ఇదేమి కంపల్షన్ కాదు, అంటే నా దగ్గరికి వచ్చి అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. అట్లాగే ఈ స్కూలు ఈ మధ్య కాలంలో ఇక్కడ వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతుంటే దుర్గాప్రసాద్ గారు, నందిగం దుర్గాప్రసాద్ గారు ప్రొఫెసర్గా ఉన్నారు విజయవాడలో ఆంధ్ర యూనివర్సిటీలో. వారు చాలా ఖర్చు పెట్టి బోర్ వేయించి మోటార్ అది ఏర్పాటు చేశారు. అలాగే చాలామంది పూర్వ విద్యార్థులు ఇక్కడ ఐక్యాంప్ పెట్టిన గోగినేని శ్రీనివాసరావు అని ఆయన ఐక్యాంప్ పెడితే మొత్తం ఖర్చు అంతా ఆయన భరించారు. ఇలా అనేక మంది ఇక్కడ కార్యక్రమాల్లో వారి వంతు సహకారాన్ని అందిస్తున్నారు. వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతాభివందనాలు. మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. వారందరికీ డబ్బు చాలా మంది దగ్గర ఉంటుంది, దాతృత్వం కొందరి దగ్గర ఉంటుంది. ఆ దాతృత్వంలో కూడా పక్క చేతికి తెలియకుండా చేసేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. అటువంటి మహానుభావులు చరిత్రలో మిగిలిపోతారు. అందుకనే శివ చక్రవర్తి లాంటి వాళ్ళని, బలిచక్రవర్తి లాంటి వాళ్ళని శుక్రాచార్యుడు గురువు శుక్రాచార్యుడు వద్దని వారించినా సరే ఔదిరగన్నేరదు నాదు జౌహా, నేను మాట ఇచ్చేశాను, ఆ మాటకు కట్టుబడి ఉంటాను. రాజ్యం పోని మొత్తం సమస్తం నాశనం అయిపోని ఏది జరిగినా సరే నా మాట వెను తీసుకోను అనేటువంటి మహాపురుషులు పుట్టినటువంటి కర్మభూమి, వేదభూమి మన భరత భూమి. మన గొల్లపల్లికి ఒక చరిత్ర ఉంది. నూజివీడు కంటే పూర్వమే ఈ ఊరు పుట్టింది. ఈ ఊరు నుంచే నూజివీడు పట్టణం పెరిగింది. అందుకని నూజివీడు పుట్టక కారణమైంది గొల్లపల్లి. గొల్లపల్లి దుర్గమే మొట్టమొదటి. అందుకని ఈ గడ్డకు ఒక చరిత్ర ఉంది, ఈ ఊరికి ఒక చరిత్ర ఉంది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి. అటువంటి జన్మభూమిలో మనందరం కేవలం మన గొల్లపల్లి ఒక్కటే కాకుండా చుట్టుపక్కల 10-15 ఊళ్ళకి ఇది కేంద్రంగా ఉండి అనేక ఊళ్ళ నుంచి ఎందరో విద్యావంతులను తయారు చేసి డాక్టర్లుగా, అలాగే విద్యావేత్తలుగా, శాస్త్రవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా అనేక రంగాల్లో విశేషమైనటువంటి కృషి చేస్తూ రాజకీయ రంగంలో కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి ఊరు మంది. ఎందుకంటే గొల్లపల్లి అంటే వెన్ను తట్టుకుని అమ్మో గొల్లపల్లి అనేటువంటి భయపడేటువంటి రాజకీయ చరిత్ర కూడా గొల్లపల్లికి ఉంది అనేది మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అయితే దురదృష్టం ఏమిటంటే ఆ రాజకీయం మన ఊరిని డెవలప్ చేసుకుంటూ ఉపయోగపడితే చాలా సంతోషించాల్సిన పరిస్థితి. కొన్ని కారణాల వల్ల అవి వెనకడుగు వేస్తూ ఉన్నాయి. అది ఏ కారణమన్నా అవనండి. సరే, ఏదైనా మనందరం ఇప్పుడు సమిష్టిగా ఎటువంటి రాజకీయ పార్టీలకు కానీ మనందరం ఇక్కడ ఈ సదస్సు నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఒక్కసారి మనందరం ఆ లక్ష్యం వైపు బద్ధకం కూడా మన అనుభవాలు చెప్పుకుంటూ సాయంత్రం మన గురువు గారిని సత్కరించుకున్నాం. గ్రామాలకు సంబంధించి పేద విద్యార్థులకు విద్యని దానం చేయాలనే సత్సంకల్పానికి నిర్ణయం తీసుకొని ఈ పాఠశాల నిర్మించడం జరిగింది. ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు, బట్ ఒకసారి తెలుసుకోవడం అనేది బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పాను. జనరల్గా మనిషి మహోన్నతుడిగా మారటానికి వాళ్ళు చేసినటువంటి దానాలు కానీ, తర్వాత త్యాగాలు కానీ, ఇవన్నీ కూడా వాటి ద్వారా కీర్తి ప్రతిష్టలు అనేవి ఇనుమడింపజేసుకుంటూ ఉంటారు. మంచి చేశారు. అలానే
చిరస్మరణీయంగా మనందరి హృదయాల్లో నిండిపోయి ఉంటారు. అనుభవాలను ఈ పాఠశాలలో ఈ తరగతి గదుల్లో మీరు ఆడుకున్నటువంటి ప్లేస్, అలానే మీ గురువుగారుల ద్వారా మీరు నేర్చుకున్నటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో అనుభవాల్ని పంచుకోవాలని కోరుకుంటూ, నా పేరు వైష్ణవి, నేను మీ అందరి దగ్గరికి వచ్చి మీ విషయాల్ని సేకరించుకుంటాను. దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాము. అందరికీ కూడా మరొకసారి నమస్కారంతో మొట్టమొదటిగా మేనత్త ఇచ్చినప్పుడు ఆయనకి 50 చెట్లు మాత్రమే పొలం ఉంది. ఆ 50 చెట్లకు తోడు బంధువులు ఏదో 2 ఎకరాల పొలం ఇచ్చారు. కష్టపడి అప్పుడు నీళ్ళ సౌకర్యం కూడా లేదు పొలానికి. ఆ పొలాన్ని తానే స్వయంగా కష్టపడి దున్ని ఖండించి 57 ఎకరాల పొలం చేశారు. 50 సెంట్లు ఉన్నటువంటి పొలంని 57 ఎకరాలుగా తీర్చిదిద్దినటువంటి ఘనత రామకృష్ణ గారు. ఇంకా ఆర్తి ఉండి కూడా ఇంటి దగ్గర అన్నం తినేటప్పుడు ఒక దోసకాయ పచ్చడి చేసుకుని 2-3 రోజులు తినేవాడు. ఆ పచ్చడి ఇంత పచ్చడే కలుపుకుని క్రమంలో జాగ్రత్తగా ఉండేవాడు. ఇంటి ముందు ఒక చింత చెట్టు ఉంది. ఆ చింత చెట్టు దిగుడు, ఆ చింత చెట్టు ఆకు, ఆ చింత చెట్టు కాయలతోనే 6 సంవత్సరాలు 6 నెలలు సంవత్సరంలో 6 నెలలు అదే కూర కింద ఉపయోగించి తన జీవితాన్ని నిర్వహించుకునేవాడు. ఇంట్లో పాడి పశువులు ఉండేవి. ఆ పాడి పశువులు అతి జాగ్రత్తగా ₹1 కూడా ఎప్పుడూ అనాథపై తీగలు ఆయన ఎప్పుడు పన్ను కొని తిన్నా తన గుడ్లో రాసిన పన్ను మాత్రమే తినేవాడు. తర్వాత ఆయన వ్యవహారాలు వస్తే 100కి నడిచిండేవాడు. ఒకప్పుడు బందర్ కూడా నడిచిండాడు. ఒక వ్యవహార సందర్భంలో కోర్టు వాయిదాకి బందర్ నడిచిండాడు. అంత కష్టపడి సంపాదించిన డబ్బు. సో అంతటి కష్టపడి సంపాదించినటువంటి సొమ్ముని అతి జాగ్రత్తగా ఒక పాఠశాల నిర్మాణానికి దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ స్కూల్కి సంబంధించి మీరు చదువుకున్నారు ఈ బ్యాచ్? చదవలేదండి, కానీ ఆయన ఆస్తి అంతటినీ కూడా సరిపోతూ ఒక ధర్మ సంస్థ కింద స్థాపించాడు. రామకృష్ణ పబ్లిక్ ట్రస్ట్ అని. దానికి నన్ను జీవితకాలం ట్రస్టీగా పెట్టాడు. పెట్టిన తర్వాత కొంతకాలం నేను పరిపాలించాను. తర్వాత దానికి ఏదో కొన్ని లిటిగేషన్లు వచ్చాయి. ఆ లిటిగేషన్లో కూడా జరుగుతున్నాయి. పోతే దీనికి నేను ప్రెసిడెంట్గా ఉన్నంతకాలం వార్షికోత్సవం జరిపి పిల్లలకి ఎస్ఎల్సీ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 2000, సెకండ్ వచ్చిన వాళ్ళకి 1000, థర్డ్ వచ్చిన వాళ్ళకి 500 10 క్లాసులకి బహుమతులు ఇస్తూ వార్షికోత్సవాన్ని సక్రమంగా జరిపారు. తర్వాత ఎండోమెంట్ వాడిలో ఎంటర్ఫీర్ అయ్యారు. ఇప్పుడు ఎండోమెంట్ వాడి ప్రాజెక్ట్లో ఉన్నది. మరి వాడు ఏమి చేస్తున్నట్టు నాకు ఏం అనిపించట్లేదు. చాలా సంతోషం అండి, చాలా ధన్యవాదాలు. నేను ఇక్కడ 1952లో రామకృష్ణలో తెలిసిన ఈ పాఠశాల ఉపాధ్యాయులు అప్పటి నుంచి 1990 వరకు 90లో రిటైర్ అయ్యాను. తర్వాత మరలా 1990లో విశ్వభారతిలో 2005లో రిటైర్ అయ్యాను. ఈ పాఠశాలలో పనిచేయడం చాలా గొప్పగా భావిస్తున్నాను. అప్పుడు రెడ్బా సత్యనారాయణ గారు ప్రధాన పాఠశాలలో ఉన్నారు. వారికి ఇప్పుడు పురస్కారం దొరికితే ఆ సందర్భంలో కూడా చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. పూర్వ విద్యార్థులందరూ కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అనేది వారి యొక్క విద్యా విమానం తెలియజేస్తుంది అని చెప్పి ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు సంతోషిస్తున్నాను. చాలా ధన్యవాదాలండి. మీ దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరో చప్పట్లు చేస్తున్నట్టుగా ఉన్నది. మీరు ఈ అన్నయ్య రామకృష్ణ గారు చిన్న పేద కుటుంబంలోకి వచ్చి తర్వాత పొలాల పట్ట పాలేళ్ళు ఏమని పెరిగింది. యాసంకాలం కూడా మంచినీళ్ళు కూడా నలకొట్టేసి పొలాలుగా దిగి రైతులకి పొలాలు బలం చేసి పండించి చిన్న రైతు కాంచి పెద్ద రైతు దాకా 50 ఎకరాలు రైతు దాకా దాని గుర్తులను తీసుకొచ్చి పాడి గేదం 10 గేదెలు ఉంది. గుంటూ ఆవులు పశువులు ఎడ్లు అనేకమైన గుంటూ తీర్సాలతో పొలముగేది. దాని కొట్లు వడ్ల వాళ్ళ కొట్లు కూడా బస్తాలు పండించేవాడు. ఆ రోజుల్లో పండిస్తే తినడానికి నోచుకోదు ఆయన. పచ్చడి మీద తిని కారు మీద తిని కూరలు ఇస్తే ములారము కాదు ఇచ్చేవాడు. కూరగాయల డబ్బులు ఇచ్చేవాడు కాదు. అప్పుడు ఏం చేసేది, పెద్ద పాలకి వేసాను అంటే ఆ కాలసాయి తీసుకుని